హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను అందాల కోనసీమ ముఖ్య పట్టణం అయినటువంటి అమలాపురంలో ఉన్నాను. అమలాపురంలో అద్దిరిపోయే గారి తినాలనున్నా, వేడి సాంబార్ ఇడ్లీ తినాలన్నా అమలాపురం వాళ్ళే కాదు అమలాపురం చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చే ప్లేస్ నా వెనక కనిపిస్తున్న ఈ కనక దుర్గ కాఫీ హోటల్ అనమాట. చాలా బాగా ఫేమస్ అమలాపురానికి. నాకు కూడా ఎప్పటి నుంచో చాలామంది సజెస్ట్ చేస్తున్న ప్లేస్ ఈ కనకదుర్గ కాఫీ హోటల్. ఇంకెందుకు మరి ఆలస్యం, ఆ లోపలికి వెళ్ళి అసలు ఆ గారి టేస్ట్ ఎలా ఉంది, ఇంకా అక్కడ ఎలాంటి టిఫిన్స్ దొరుకుతాయి చూసొద్దాం రండి. నమస్కారం అండి దుర్గారావు గారు, బాగున్నారా? బాగున్నారు. చాలా రోజుల నుంచి మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నానండి. చాలా మంది చెప్తారు మీ దగ్గర గారి అండ్ సాంబార్ గారి, మళ్ళీ సాంబార్ ఇడ్లీ ఇవన్నీ చాలా బాగా ఫేమస్ అండి. బజ్జీ ఒకటి, మైసూర్ బజ్జీ, పెసరపును కూడా వేస్తామండి. పెసరపునుకు. అసలు ఏంటండి ఈ హోటల్ స్టోరీ ఏంటి, మీ స్టోరీ ఏంటి, ఎప్పుడు పెట్టారు ఏంటి? 1996 జనవరి 23 పెట్టాను. 1996లో? అబ్బో, జనవరి 23. మా దగ్గర స్టాఫ్ మార్చమండి. ఇంకా అప్పటి నుంచి అదే స్టాఫ్ అదే ఒకే చేతి మీద వెళ్తుంది సరుకు. ఓకే, ఎవరి సరుకు చేయాలి అలా సరుకు చేసి మా దగ్గర సప్లైలు కూడా నీట్గా ఉన్న వాళ్ళు పెడతాం. పనిచేసే వాళ్ళు కూడా నీట్గా ఉంటారు అందరూ. లేడీస్ ఒక మనిషి ఉంటుంది, ఆవిడ కూడా నీట్గా ఉంటుంది. అందరూ కూడా శుభ్రంగానే టేస్ట్గా ఇస్తారు సరుకు. టేస్టీగా తయారు చేస్తారు. ఆడు రాలేదని ఇంకొకటి పెట్టి ఇంకొకటి చేయించండి. ఏదో రకంగా తీసుకొచ్చి ఆన్లైన్ పెట్టుకుని వాళ్ళు కూడా మా దగ్గర చేసే వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ గా చేస్తారు, బాధ్యతగా చేస్తారు. బాధ్యతగా చేస్తారు. అందరూ కూడా నీట్గా ఉంటారు మా దగ్గర చేసే వాళ్ళు అందరూ కూడా. ఏ రోజుకి ఆ రోజు స్టాఫ్ మార్చడం కానీ అలాంటిది ఏమి ఉండదండి. ఏంటండి ఏం స్పెషల్ మీ దగ్గర? గారి ఎందుకు అంత స్పెషల్ ఏంటి? గారి ఇప్పుడు మాకు 1987లో ఒక మద్రాసు నుంచి వచ్చి ఒక ఆయన నేర్పండి. నాకు 87లో నేర్చుకున్నాను. అదే కమ్మగా ఉండేలాగా అదే టేస్ట్ మా దుర్గారాకు నేర్పండి, నమ్మకాల దుర్గారాకి. అదే అప్పటి నుంచి కూడా అతని చేసిన నడుస్తుంది. మద్రాస్ స్టైల్ గారి ఇది. అయితే మద్రాసు ఒక ఆయన రాజరామ్ అని చెప్పేసి 1987లో వచ్చాడు. ఆయన నేర్పాడండి. ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారు? మా స్టాఫ్ కి నేర్పించారు. అది అలాగే వెళ్తుందండి. ఇంకొకటి వేరే మనుషులు పెట్టండి, అతను రాకపోతే నేను వేస్తాను. ఎక్కించండి. మరి గారి ఏంటి పొద్దున్న నుంచి అవైలబుల్ గా ఉండదంట? అదేం టైమింగ్స్ ఏమి ఉంటాయంట? ఏంటండి పొద్దున్న నుంచి ఏం టిఫిన్స్ ఉంటాయి? గారి నుంచి ఉంటుంది. దోశ, పెసరట్టు ఉప్మా, ఇడ్లీ అండి. పొద్దున దోశ, పెసరట్టు ఉప్మా, ఇడ్లీ. 1 గంట దాకా గారి బజ్జి అండి. 1 గంట కాంచి సాంబార్, ఇడ్లీ, దోశ. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి పెసరట్టు, గారి, పెసరపునుకు, పూరి అన్ని వేస్తామండి. మళ్ళీ గారి కావాలంటే మాత్రం 9 దాటిన తర్వాత వస్తారండి. బజ్జి ముందు 9కి వేస్తాండి. 9 తర్వాత 9:30 నుంచి గారి అండి. మళ్ళీ 1 గంట కాంచి సాంబార్, ఇడ్లీ అండి. మా కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా ఏ టైం ఏ సరుకు ఉంటుందో వాళ్ళకి తెలిసింది. టిఫిన్ రేట్లు ఏంటండి? 2 ఇడ్లీ 20 అండి. 2 ఇడ్లీ 20. 2 సాంబార్ ఇడ్లీ 30 అండి. 3 గారి 30 అండి. దోశ 35 అండి. పెసరట్టు 35 అండి. పెసరట్టు ఉప్మా 40 అండి. 40. హైయెస్ట్ 40, లోయెస్ట్ 20. పొద్దున్న సాయంత్రం కంటిన్యూగా ఉంటుంది. సాయంత్రం 9:30 దాకా ఉంటుందండి. ఏ రోజైనా సెలవు ఉందండి? ఆదివారం మధ్యాహ్నం సెలవు అండి. ఆదివారం మధ్యాహ్నం నుంచి మాత్రం సెలవు. ఓకే అండి. ఓకే, అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది? గణపతి థియేటర్ ఎదురుకోండి. గణపతి థియేటర్ అంటే తెలియని ఫస్ట్ నుంచి కూడా మేము 96 జనవరి 23 పెట్టాం. అప్పటి నుంచి కూడా మాకు అమలాపురం పట్టణ ప్రజలు సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారం వల్ల మా వ్యాపారం కూడా ముందుకెళ్తుంది. అందరూ ఆశీస్సులు ఉన్నాయి. భగవంతుడు కూడా మమ్మల్ని, నాకు దుర్గమ్మ అంటే మా ఇష్టం. ఆ తల్లి కూడా మాకు సహకరిస్తుంది. అందుకే కనక దుర్గమ్మ తల్లి సహకరిస్తుంది. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయి మాకు. అంతా హ్యాపీ. మా కుటుంబ అంత కట్టెల పొయ్యి మీద అది పొయ్యే, కట్టెలంటే అంతా పొయ్యండి. చిత్రపోయారు. మా స్టాఫ్ కూడా మాకు సహకరిస్తారండి. శుభ్రంగా ఉంటారు వాళ్ళు కూడా. ఓకే అండి. ఓకే, వాళ్ళు కూడా మంచి మనసు స్థానంలో మంచి ఇదిగా. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మీ దగ్గరికి? మా దగ్గర చాలా దూరం నుంచి వస్తారు చాలా మంది. తెలిసిన వాళ్ళు అందరూ కూడా మా దగ్గర వచ్చే వాళ్ళందరూ కూడా గౌరవంగా మాట్లాడతారు. ఓకే అండి. ఈ గారి అయితే చాలా ఫేమస్ ఇక్కడ. గారి కోసం ఎక్కడి నుంచో చాలా దూరాల నుంచి కూడా వచ్చి ఇక్కడ తింటూ ఉంటారు. చట్నీలు కూడా చాలా బాగుంటాయి, చాలా ఇదిగా చేస్తారు, చాలా శుచిగా శుభ్రంగా చాలా బాగుంటుంది ఇక్కడ.
మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. అందరూ కూడా చాలా దూరం నుంచి వస్తారు. అమలాపురం శ్రీ కనకదుర్గ కాఫీ హోటల్. ఈ కాఫీ హోటల్ వచ్చి గణపతి థియేటర్ ఉంటుంది, అంటే బస్ స్టాండ్కి చాలా దగ్గర. కలసంకి బస్ స్టాండ్కి మధ్యలో గణపతి థియేటర్కి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ శ్రీ కనకదుర్గ కాఫీ హోటల్ ఉంటుంది. ఈ కాఫీ హోటల్ సుమారు 27 నుంచి 28 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఈ హోటల్ పెట్టి. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ గారి మాత్రం చాలా బాగా ఫేమస్ అనమాట. గారి ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇట్లా చూసారు ఎంత స్పాంజీ మాదిరి, అసలు దూది కూడా ఇంత మెత్తగా ఉండదేమో బహుశా, అంత మెత్తగా పైన చాలా క్రిస్పీ లుక్తో చాలా బాగుంటుంది ఈ గారిని. ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను కూడా, కానీ కుదరలేదు. బట్ ఈరోజు కుదిరింది. ఇక్కడ గారి బాగా స్పెషల్, అలాగే మైసూర్ బజ్జీ కూడా చాలా బాగా స్పెషల్. మైసూర్ బజ్జీ సైజ్ చూసినా, మనకి ఆ షేప్ చూసినా, లుక్ చూస్తుంటేనే మంచి తినాలనిపించే ఒక మంచి ఊరించే లుక్ అనమాట అది. చట్నీలు కూడా ఉదయం అయితే 2 రకాల చట్నీలు ఉంటాయి, కొబ్బరి చట్నీ అలాగే బొంబాయి చట్నీ, శనగ చట్నీ అంటారు. శనగ చట్నీ కూడా మంచి థిక్ కొంచెం ఎల్లో ఉండి చాలా మంచి లుక్ అయితే కనిపిస్తున్నాయి టిఫిన్స్ అయితే. ఇక్కడ ఉదయం 6:30-7 నుంచి టిఫిన్స్ అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా, బట్ ఉదయం అయితే మాత్రం దోశలు ఉంటాయి. అంటే ఉల్లి దోశ ఉంటుంది, ప్లెయిన్ దోశ ఉంటుంది, పెసరెట్ ఉంటుంది, పెసరెట్ ఉప్మా ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది. బట్ ఇక్కడ గారి తినాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు 9 దాటిన తర్వాతే రావాలి. ఉదయాన్నే వస్తే మాత్రం గారి బజ్జీ అయితే అవైలబుల్గా ఉండవు. 9 గంటల వరకు ఆ టిఫిన్స్ ఉంటాయి. 9 నుంచి మళ్ళీ ఆ రెగ్యులర్ టిఫిన్స్తో పాటు ఇవి యాడ్ అవుతాయి, గారెలు యాడ్ అవుతాయి, అలాగే బజ్జీలు యాడ్ అవుతాయి. ఒకవేళ మధ్యాహ్నం ఆ టైంలో అయితే సాంబార్ ఇడ్లీ కూడా యాడ్ అవుతుంది. ఆ సాంబార్ ఇడ్లీ కూడా చాలా బాగా ఫేమస్. ఈవినింగ్ అయితే మాత్రం పూరి ఉంటుంది, అదిరిపోయే పూరి కర్రీ ఒకటి ఉంటుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా మంచి రకరకాల టిఫిన్స్తో ఈ కనకదుర్గ కాఫీ హోటల్ అయితే మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. దీన్ని అందరూ కూడా ముద్దుగా జైన్ హోటల్ అని కూడా పిలుచుకుంటారు, ఎందుకంటే జైన్ దుర్గారావు గారు ఆయన పేరు. యాక్చువల్గా జైన్ అనేది ఇంటి పేరు. జైన్ గారి హోటల్ అని కూడా అమలాపురంలో అందరూ పిలుచుకుంటూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అమలాపురం బస్ స్టాండ్లో దిగిన తర్వాత కూడా, అంటే వేరే ఊర్లో వెళ్ళి అమలాపురం వాళ్ళు ఎప్పుడైనా ఉదయాన్నే ఇక్కడ బస్ స్టాండ్లో దిగిన తర్వాత నేరుగా ఈ కాఫీ హోటల్కి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ముందు అందరూ అడిగే మాట గారు ఉందా అండి అని అడుగుతున్నారు. అంత ఇష్టం అన్నమాట అందరికీ ఇక్కడ గారి. బట్ ఉదయాన్నే 9 ముందు వస్తే మాత్రం గారి అయితే దొరకట్లేదు, 9 తర్వాత వస్తే మాత్రం గారి అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. టిఫిన్ రేట్స్ కూడా వెరీ రీజనబుల్. మినిమం 20 రూపీస్ నుంచి మ్యాక్సిమం 40 రూపీస్ వరకు ఉంటాయి. ఈ 3 గారి ప్లేట్ గారి అనమాట. ఇవి 30 రూపాయలు. సైజు బాగుంది, టేస్ట్ అయితే చేద్దాం. బజ్జీ కూడా అంతే. ఇడ్లీ వచ్చి 2 ఇడ్లీ 20 రూపాయలు అనమాట. టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడికి వస్తే మాత్రం హోటల్ చాలా చిన్న హోటల్, చిన్న షెడ్, అదే ఒక చిన్న గదిలా ఉంటుంది అంతే. ఒక బయటకు ఒక రేకుల షెడ్లా ఉంటుంది. హోటల్ దగ్గరికి రాగానే మాత్రం అగరబత్తీల సువాసన, వెంటనే ఆ టిఫిన్స్ కమ్మదనమైన ఆ సువాసన చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఒక ఓల్డ్ స్టైల్ ఫీల్ అయితే ఉంటుంది. వంటంతా కూడా ఈ పొట్టు పొయ్యి ఉంటుంది కదా, చిత్రి పొట్టంతా వేసి ఆ మంటతో టిఫిన్స్ అయితే మ్యాక్సిమం తయారు చేస్తున్నారు. టేస్ట్ అయితే చూద్దాం. గారి మాత్రం చాలా అబ్బా ఎట్లా అలా ముట్టుకోగానే కట్ అయింది. కొబ్బరి పచ్చడి సీరియస్లీ ఇక్కడ గారి మాత్రం చెత్త కూడా ఏందని చెప్పచ్చు. గారి ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే, ఈయన మద్రాస్కు సంబంధించిన ఓ వ్యక్తి దగ్గర ఈ గారి తయారీ గురించి నేర్చుకున్నారట. సో గారి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నిజంగా సీరియస్లీ అందరూ ఎందుకు ఇంత గారి బాగుందని అంటున్నారో ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ. చట్నీలు 2 కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎన్ని గారెలైనా తినేస్తున్నా, అంటే 3 గారెలు తినగలుగుతానా, ఇంత పెద్దగా ఉన్నాయని అనుకున్నాను. 2 చట్నీలు విడివిడిగా నంచుకున్నా బాగుంది, 2 కలగలిపి కొడుతున్నాను. ఇప్పుడు ఆ శనగ చట్నీలో అయితే పోపులు అవన్నీ వేసి ఆ ఎండుమిర్చి, కారం కూడా స్పెషల్గా వాళ్ళు ఆడించిన కారం కూడా చూపించారు నాకు. ఆ స్పెషల్ కారం వేసి ఈ శనగపిండి అయితే తయారు చేశారు.
శనగపిండి చట్నీ అయితే తయారు చేశారు, బొంబాయి చట్నీ చాలా బాగుంది. ఉల్లిపాయలు కూడా ఇందులో గారెలో కూడా మంచి ఉల్లిపాయలు బాగా దోరగా వేగినాయి. ఇది గారికి మాత్రం ఈ అమలాపురంలో సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. నిజంగా ఎంత స్మూత్ ఉందంటే మాత్రం అసలు వదిలిపెట్టలేం. ఇలాంటివి ఎన్ని గారెలైనా తినేయచ్చు, అంత స్మూత్గా అంత టేస్టీగా చాలా చాలా బాగున్నాయి ఈ కనకదుర్గ కాఫీ హోటల్ అలియాస్ జైన్ గారి హోటల్లో గారెలు. బజ్జీ కూడా చాలా పెద్ద సైజు ఉంది. బజ్జీ కూడా ఇక్కడ చాలా బాగా ఫేమస్ అట. బాగుంది, బట్ గారె అయితే మాత్రం అల్టిమేట్. లేదు మనం కొంచెం సాంబార్ ఇడ్లీ లవర్స్ ఎవరైనా ఉంటే సాంబార్ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమలాపురం వాళ్ళకి అయితే మాత్రం చాలా బాగా తెలిసిన హోటల్ ఇది. గణపతి థియేటర్ సినిమా లవర్స్, అమలాపురం అంటేనే సినిమా లవర్స్, ఫుడ్ లవర్స్ కూడా. బట్ సో చాలామందికి ఈ హోటల్ గురించి తెలిసే ఉంటుంది. గణపతి థియేటర్కి ఎదురుగానే ఈ కనకదుర్గ కాఫీ హోటల్ అయితే ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైసెస్ కూడా, మంచి టేస్టీ టిఫిన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఉదయం మనకి 6:30-7 నుంచి టిఫిన్ సెంటర్ అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 9-9:30 వరకు కూడా ఉంటుంది. అయితే సెగ్మెంట్ల వారీగా టైంని బట్టి ఒక్కొక్క రకమైన టిఫిన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కటి ఆగిపోతూ ఉంటుంది అనమాట. ఉదయం వస్తే మాత్రం దోశ లవర్స్, పెసరట్టు ఉప్మా గురించి కూడా చెప్పాలి. ఆ పెసరట్టు ఉప్మా చూస్తుంటే ఆ పెనం మీద, అంటే ఇవన్నీ తిన్న తర్వాత ఆ పెసరట్టు ఉప్మా తినలేను, కానీ ఆ పెసరట్టు ఉప్మా కాలుస్తున్నప్పుడు చూశాను. నీట్గా దాని మీద ఉప్మా వేసి ఆ జీలకర్ర ఇవన్నీ ఆ ఉల్లిపాయలు ఇవన్నీ వేసి నీట్గా కాల్చేస్తున్నారు. పెసరట్టు ఉప్మా కూడా ఈ చట్నీల్లో వేసుకుని తింటే ఉంటుందండి, సామిరంగా అదిరిపోద్ది. పెసరట్టు ఉప్మా లవర్స్ కానీ, లేకపోతే ఇడ్లీ కూడా న్యాచురల్గా చాలా పెద్ద సైజులో చాలా మంచి స్మూత్ ఇడ్లీ అయితే ఇక్కడ మనం కి అవైలబుల్గా ఉంటుంది. గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. మంచి గారికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మాత్రం ఈ జైన్ గారి హోటల్ అని చెప్పొచ్చు. అలాగే సాంబార్ ఇడ్లీ, పూరి కూర ఇవి కూడా చాలా బాగా స్పెషల్ అట. ఈ హోటల్ గురించి, ఇక్కడ గారి గురించి ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఇప్పటికీ ఉంటే అమలాపురం వస్తే మాత్రం బస్ స్టాండ్కి జస్ట్ కోతవేట దూరంలోనే ఈ హోటల్ ఉంటుంది. ఖచ్చితంగా గారె అయితే టేస్ట్ చేయండి. 9 తర్వాత, అంటే ఉదయం 9 దాటిన తర్వాత గారె అవైలబుల్గా ఉంటుంది. ఇది అమలాపురం గణపతి థియేటర్ దగ్గర ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ కాఫీ హోటల్ అలియాస్ జైన్ గారి హోటల్ కథ, అక్కడ అదిరిపోయే గారి కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.